వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత జరుగుతూ ఉన్న 3వ జాతీయ ప్లీనరీ సమావేశాలకు విచ్చేసిన మన నేత ప్రీతమ నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వేదిక మీద ఆశీనులైన పెద్దలందరికీ, మిత్రులకు, ఇక్కడ విచ్చేసిన సోదర సోదరీమణులకు, మీడియా వారికి అందరికీ నా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఆటవిక పాలన అంటే మనం ఇంతవరకు ఈ రాష్ట్రంలో చూడలేదు. ఇతర దేశాలలో ఎక్కడో ఉగండా అనే దేశంలో, ఆఫ్రికాలో ఈదీ అమన్ అని చెప్పి ఆయన పరిపాలనను ఆటవిక పాలనగా చెప్పేవారు. అతను నేర ప్రవృత్తితో ఆటవిక పాలన చేశాడు తప్ప ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక కుట్రపూరితంగా నయవంచనతో తేనె పూసిన కత్తి మాదిరే పాలన చేశాడు. కాబట్టి ఇది ఆటవిక పాలన కంటే కూడా ప్రమాదకరమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు ప్రజలకు, సామాన్య ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ నేను వారి గురించి మాట్లాడటం లేదు. సామాన్య ప్రజలకు వారి ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో అని చెప్పి మీరందరూ కూడా మీ గ్రామాలలో జరిగే పరిస్థితులు చూస్తే గమనిస్తారని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మీకు తెలుసు, ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడైనా శాసనసభ్యుడు ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ శాసనసభ్యుడు చెప్పే వ్యక్తుల్నే సిఐలుగా, ఎస్ఐలుగా అక్కడ నియమించి వారిని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను అణగదొక్కేదానికి ఉపయోగించుకుంటా ఉన్న పరిస్థితులు ఈరోజు నెలకొని ఉన్నాయని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎక్కడ చూసినా అనేక నేరాలు జరుగుతూ ఉన్నాయి, అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అవినీతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీకంతా తెలుసు, మన రాష్ట్ర రాజధాని నగరంలో కాల్మనీ పేరుతో సెక్స్ ర్యాకెట్లు చేసి మహిళల ధనాన్ని, మానాన్ని దోచుకున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా సోషల్ మీడియా గొంతు నొక్కేస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా చంద్రబాబుని గురించి కానీ, వారి కుమారుని గురించి కానీ ఏదైనా పోస్ట్ చేస్తే వెంటనే వారి మీద క్రిమినల్ కేసులు పెడతా ఉన్నారు. గతం మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు. ఈ సోషల్ మీడియాతోనే ఆయన అధికారంలోకి రావడానికి ఆ రోజు ప్రయత్నం చేశాడు. సంపూర్ణంగా ఆయన కృతకృత్యుడయ్యాడని కూడా మీకు మనవి చేస్తా ఉన్నారు. ఆ రోజంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు, అనేక రకాల పోస్టులన్నీ కూడా చేస్తే ఆ రోజైతే సోషల్ మీడియా ఆయనకు ఉపయోగపడింది కాబట్టి చాలా బాగుంది. ఈరోజు సోషల్ మీడియా మీద అసలు ఆయన గొంతును వినడమే కాదు, ఎక్కడ కూడా వారి కుమారుడికి, అతనికి వ్యతిరేకంగా ఏది కూడా పోస్ట్ చేస్తే ఇమీడియట్ గా ఎస్టీ కేసులు పెట్టి అందరినీ కూడా బెయిల్ లేకుండా అరెస్ట్ చేసిన విషయాలను కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ జరిగే పరిస్థితులను చూస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ మార్కండేయ కట్జు చెప్పారు, ఈ రాష్ట్రం చాలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, వెంటనే ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలా, ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలా అని చెప్తే మరి ఎంత ఘోరంగా ఇక్కడ పరిపాలన సాగుతా ఉందో మనకు అవగతం అవుతా ఉందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులందరూ కూడా వారికి రాజకీయంగా అడ్డమున్న వారినందరినీ అతి కిరాతనంగా తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఈ కార్యక్రమం నిరాఘాటంగా కొనసాగుతా ఉందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. దాడులు, సెటిల్మెంట్లు, ఆక్రమణలు, అనేక దందాలకన్నీ కూడా పాల్పడతా ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా అని మీకు మనవి చేస్తా ఉన్నాను. దీనికి అందరికీ కూడా సంపూర్ణ మద్దతు చంద్రబాబు నాయుడు ఇస్తా ఉంటేనే జరుగుతుంది తప్ప ప్రభుత్వం వారికి మద్దతు ఇవ్వకు అన్న జరిగే పరిస్థితి ఉందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను.
అదేవిధంగా ఈరోజు ఒక కుట్రపూరితమైన వ్యవహారంతో ఆయన రాజకీయం చేస్తా ఉన్నాడు, పరిపాలన సాగిస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారంటే చాలా భయం చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన చేస్తారు. మీరు వాళ్ళ మహానాడు సమావేశాల్లో చూశారు, ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చంద్రబాబు నాయుడు అక్కడ ఉచ్చరించారు. దాన్ని చూస్తేనే మీ అందరికీ కూడా అర్థమవుతుందని మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ పార్టీ ఉండకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉండకూడదు అనే ధోరణితో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మన పార్టీలో ఎన్నికైన శాసనసభ్యులను ప్రజాప్రతినిధులు అందరినీ కొనడమే కాకుండా బ్లాక్మెయిల్ చేసి మీ మీద ఉండే కేసులు విత్డ్రా చేస్తాము, మీకు కావాలంటే డబ్బులు ఇస్తాము, మీరు ఆ పార్టీలో కొనసాగేదానికి లేదు, ఉంటే గన మీకేం జరిగినా కానీ మాది పూచీ కాదు అని లెక్కన పనిచేస్తూ మన శాసనసభ్యులందరినీ కూడా ఆయన తీసుకొని ఈ పార్టీని మనం మూసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసిన విషయం మీకు తెలుసు. ఆ కారణంగానే 21 మంది శాసనసభ్యులు అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు ఆశపడి కోట్ల రూపాయలకు తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా చూస్తే ఈరోజు స్పీకర్ది ఏముంది, గవర్నర్ది ఏముంది, స్పీకర్ వ్యవస్థను గవర్నర్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుదే అని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇదే విధంగా ఈరోజు అనేక దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. మన నాయకులందరినీ కూడా చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య మీకు తెలుసు, కర్నూలు జిల్లా పత్తిపాడులో చెరుకులపాడు నారాయణ రెడ్డి వారి అనుచరుడు సాంబశివుడు వారిని ఏ విధంగా కిరాతకంగా హత్య చేశారో మనమంతా కూడా మీడియాలో చూసాం. మరి కేవలం అక్కడ ఇసుక దందాన్ని అడ్డుకుంటూ ఉన్నాడని చెప్పి స్వయాన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కె కృష్ణమూర్తి గారి కుమారుడు చేసే ఇసుక దండాన్ని అడ్డుకుంటూ ఉన్నారని చెప్పి, అంతేకాకుండా ఆ నియోజకవర్గంలో ఆయన నారాయణ రెడ్డి గారు అత్యంత బలవంతుడని చెప్పి వారిని మట్టుపెట్టే కార్యక్రమం విజయవంతంగా చేసిన విషయాన్ని మనం అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు 3 ఏళ్లలో దాదాపు 100 మందిని హత్య చేసిన విషయం అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని అతి కిరాతంగా హత్య చేసిన విషయం కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇసుక, లిక్కర్, రియల్ ఎస్టేట్, మట్టి, ఇంకా ఏదైనా ఉంటే అది కూడా, ఇవన్నీ కూడా దోచుకునేది కాకుండా చాలా హేయమైన విషయం, నీచమైన కాల్మని సెక్స్ రాకెట్. ఈ సెక్స్ రాకెట్ లో ఎంతమంది బయలైపోయారో విజయవాడ పట్టణంలో. ఈయన విజయవాడలో రాజధాని పెట్టి రాజధానికి మంచి పేరు తెస్తా ఉన్నాడా, చెడ్డ పేరు తెస్తా ఉన్నాడా? మరి కేవలం రాజధానిలోని ఈ కాల్మని సెక్స్ రాకెట్ జరిగితే మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహారం చేస్తా ఉంది? దాంట్లో ఎవరెవరు ఉన్నారు? కేవలం స్వయాన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వారి బంధువులు, వారికి సంబంధించిన స్నేహితులు అందరూ కూడా యథేచ్ఛగా ఈ వ్యాపారాన్ని చేస్తా ఉంటే దానికి మద్దతు ఇవ్వనిట్లుగానే మద్దతు ఇస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని కూడా మీకు మనం చేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం ఎన్నో కేసులు ఉన్నాయి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద. ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తానే దాదాపు ఇప్పటిదాకా 132 జీవోలు ఇచ్చి ఆ కేసులన్నీ కూడా ఉపసంహరించుకోవడం అంటే ఇంతకంటే నీచమైనది ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో జరిగిందా అని అడుగుతున్నాను. మనం కూడా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం. మన మీద ఏదైనా కేసులు ఉంటే ఎన్ని కేసులు విత్డ్రా చేశారు రాజశేఖర రెడ్డి గారు? ఇంత అన్యాయంగా పాల్పడినారా? వారు ఏ విధంగా పాల్పడి ఉంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిండేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు చంద్రబాబుది ఈ రోజు కాదు, ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఒక కుట్రపూరితమైన రాజకీయ జీవితం. ఆయన జీవితం అంతా కూడా రక్త చరిత్ర. దానికి ఉదాహరణ మనం విజయవాడ పట్టణంలో ఒక జర్నలిస్ట్
పింగళ దశరథరాం, అలాగే మన వంగవేటి మోహన రంగారావు, అలాగే ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావు, వీరందరినీ కూడా హత్య చేయించిన ఘనత చంద్రబాబుదే. నీకు నిజంగా నువ్వు చేయలేదంటే దాని మీద సమగ్రమైన దర్యాప్తుకు నువ్వు అంగీకరిస్తావా? నీ పాలనలో ఉన్నావు, నీ శీలత నిరూపించుకోవాలంటే తప్పకుండా నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటావా దీని మీద అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. గతంలో ఈయనే అసెంబ్లీలో ప్రశ్నించాడు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారికి సంబంధం ఉంది పైటాల రవి హత్య కేసు, మరి ఆ హత్య కేసులు సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారిని హౌస్లో అడిగితే, అసెంబ్లీలో అడిగితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముందు వెనక చూడకుండా వేస్తా ఉన్నామని చెప్పి వేయడం జరిగింది. దాంట్లో మన నాయకుడు సత్యలత కూడా బయటపడింది. మరి ఆ విధంగా నువ్వు ఎందుకు వేసుకోవని అడుగుతా ఉన్నాను. నీ అవినీతి కేసులన్నీ కూడా నువ్వు ఈరోజు పూర్తి స్థాయిలో హైకోర్టులో స్టే తెచ్చుకొని కాలం గడుపుకుంటా ఉన్నావు. ఈరోజు కాల్మనీ కేసులో నువ్వు ఏ విధంగా అవినీతిలో కూరకపోయావు, ఎందుచేత నువ్వు హైదరాబాద్ నుంచి విజయవాడకు పారిపోయి రాత్రికి రాత్రే వచ్చేసావు, ఎందుచేత నువ్వు ఢిల్లీకి వెళ్ళి మోడీ గారి కాళ్ళు పట్టుకొని రాజీ చేపించుకున్నావు, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలియంది కాదని కూడా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు తణుకు ఎమ్మెల్యే ఈ మధ్య ఆయన ఒక సబ్ ఇన్స్పెక్టర్ను, హెడ్ కానిస్టేబుల్ను ఇంట్లో తీసుకుపోయి నేల మీద కూర్చొని పెట్టి ఏ విధంగా వ్యవహారం చేశాడో అది చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం ఏ విధంగా సాగుతా ఉంది, పోలీసుల మీద ఇంత అరాచకంగా వ్యవహరిస్తే కూడా వాళ్ళ శాసనసభ్యులు వారిని కూడా ఈయన సమర్థిస్తున్నాడంటే చాలా దురదృష్టకరం. అదేవిధంగా ముస్లిం తహసీల్దార్పై, వనజాషిపై మనందరికీ తెలుసు చింతమనేని ప్రభాకర్ ఇసుక దందా కోసం దౌర్జన్యం చేసింది. ఆ దౌర్జన్యం చేస్తే అందరూ కూడా ఇది చాలా పెద్ద తప్పు చేశాడు ఈ శాసనసభ్యుడని రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్హిస్తా ఉంటే వారిద్దరిని పిలిచి ఈయన పంచాయతీ చేసి అమ్మ నీదే తప్పు, నువ్వు చదువుకొని పో శాసనసభ్యుడితో, ఆయనదేమి తప్పు లేదని చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు. తర్వాత అధికారులతో ద్విసభ్య కమిటీ వేశాడు. ద్విసభ్య కమిటీ వేస్తే ఆ కమిటీ సభ్యులు ఇచ్చిన నివేదికలో శాసనసభ్యుడిదే మొత్తం తప్పు, వనరాశి గారిది, ఎంఆర్ఓ గారిది ఏది కూడా తప్పు లేదని చెప్తే ఆ నివేదికను బుట్ట దాఖలు చేసి ఆయన ఒక ఫ్యాసిస్ట్ మాదిరి యాక్షన్ తీసుకోకుండా వదిలిపెట్టేసిన విషయం కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఈ మధ్య మీకు తెలుసు అంబేద్కర్ విగ్రహం వ్యవహారంలో గరగపరులో అక్కడ వివాదం చెలరేగి దళితులందరినీ కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, అధికారులు అందరూ కలిసి ఇబ్బంది పెట్టి వారి మీద తప్పు చేసింది వీరు, కేసులు పెట్టింది వారి మీద పెడితే దానికి ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవు. 144 సెక్షన్ పెట్టి వందలాది మంది పోలీసులు అక్కడ పెట్టడం జరిగింది. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుట్న అక్కడికి వెళ్ళి అక్కడంతా కూడా జరిగిన విషయాలన్నీ కూడా పరిశీలించి ఇరు వర్గాలను సామరస్యంగా మాట్లాడి దాన్ని పరిష్కారం చేసి ప్రభుత్వం చేయాల్సిన పని మన ప్రతిపక్ష నాయకుడుగా మన నాయకుడు చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నానని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే చంద్రబాబు నాయుడు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పారు, మీరంతా మీడియాలో చూసింటారు, పత్రికల్లో చదివింటారు. ఆ రోజు ఆయన మీరు చూసి చూడనట్లు పోవాలా, మా కార్యకర్తలు మా శాసనసభ్యులు ఏం చేసినా కానీ అని చెప్పితే ఇంత సిగ్గులేని ప్రభుత్వం, ఇంత అధికారుల మీద పెత్తనం సలహాయించే ప్రభుత్వం గతంలో మనం ఎప్పుడైనా చూసామా అని నేను అడుగుతా ఉన్నాను. దాని ప్రభావమే ఈరోజు నీరు చెట్టు కింద కోట్లాది రూపాయలు తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా దోచేస్తా ఉన్నారు. అదేవిధంగా మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా చేసి
జన్మభూమి కమిటీల పేరుతో అన్ని కార్యక్రమాలు, అన్ని ప్రభుత్వ పథకాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వారికే చేరే విధంగా చేస్తా ఉన్నారు. శాసనసభ్యుల మీద మర్డర్ కేసులు పెడతా ఉన్నారు, హత్యాయత్నం కేసులు పెడతా ఉన్నారు. మీకు తెలిసి గుంటూరు జిల్లాలోనే సరస్వతి సిమెంట్స్ కు సంబంధించిన భూములు తెలుగుదేశం పార్టీ వారందరూ కూడా అన్యాయంగా ఆక్రమిస్తే మా శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అక్కడ పోయి దాన్ని ప్రతిఘటిస్తే భూములు ఆక్రమించిన వారి మీద కేసులు పెట్టకుండా మా శాసనసభ్యుడి మీద హత్యాయత్నం కేసు పెట్టిన విషయాన్ని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంత దారుణము ఈ రాష్ట్రంలో ఉందంటే చంద్రబాబు పాలన ఏ విధంగా కొనసాగుతా ఉందో కూడా మీరు గమనించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. నంద్యాలలో మున్సిపాలిటీలో జరిగిన అక్కడ కౌన్సిలర్ల వాగ్వాదంలో శాసనసభ్యుడి మీద ఆ రోజు శాసనసభ్యుడిగా మన పార్టీలో ఉన్న భూమా నాగిరెడ్డి మీద హత్యాయత్నం కేసు, ఎస్సీ కేసు పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే రోజా ఆమె నియోజకవర్గంలో ఆమె దేవాలయంలో పోయి ఆర్తి తీసుకోవాలంటే దేవుడి దగ్గర అనుమతించకుండా పైపెచ్చు ఆమె మీద ఎస్సీ కేసు కూడా పెట్టడం జరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకా ఈ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీలో గెలిచిన వారందరినీ కూడా బలవంతంగా అల్లాక్కొనిపోయే విధంగా ఇక్కడ మన శాసనసభ్యుడు ముస్తఫా మీద, మన నాయకుడు అంబటి రాంబాబు మీద ఇక్కడ దౌర్జన్యం చేసి వారిని మ్యాన్ హ్యాండిల్ చేస్తే వారి మీద అత్యంత పాశవికంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రవర్తిస్తే దానికి కేసు పెట్టే దిక్కే లేదని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకా చెప్పుకుంటూ పోతే రోజుల తరబడి ఈ ప్రభుత్వం చేస్తా ఉండే అక్రమాలన్నీ కూడా మనం చెప్పచ్చు. ఫ్యాక్షనిస్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారే ఫ్యాక్షనిస్టు. ఆయన కనపడడు ఫ్యాక్షనిస్ట్ మాదిరి. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు ఉన్నారో వారిని రెచ్చగొట్టి ఈ ఫ్యాక్షనిజాన్ని పెంచి పూజించిన మహానుభావుడైన ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మన ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారి తండ్రి పెద్దలు రాజారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. గతంలో బీహార్ కంటే ఉత్తరప్రదేశ్ కంటే ఇంకా ఘోరమైన పాలన ఇక్కడ సాగుతూ ఉంది. ఈ పాలనకు అంతం పలికే విధంగా మనం అందరూ కూడా పనిచేయాలని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే డిసెంబర్ 20వ తేదీ 2014 అటవీ కూలీలు దాదాపు 20 మందిని కాల్చి చంపడం జరిగింది. వారు మానవ హక్కుల సంఘానికి నివేదించుకుంటే ఆ సంఘం నోటీసులు కూడా ఇచ్చింది ఈ ప్రభుత్వం మీద. అదేవిధంగా వ్యవసాయ పరపతి CEO ఆత్మహత్య చేసుకున్నాడు గుంటూరు జిల్లాలోనే. వారి భార్య కూడా చెప్పాను, దూల్యపాల నరేంద్ర శాసనసభ్యుడు వేధించాడు కాబట్టే ఆ వేదనలకు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కూడా వారి భార్య చెప్పడం జరిగింది. జూలై 15, 2015లో ర్యాగింగ్ భూతానికి ఈ జిల్లాలోనే ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి బలి అయింది నాగార్జున యూనివర్సిటీలో. మరి ఆ కేసుకు దిక్కే లేదు. ఆ బాబురావు అనే ప్రిన్సిపాల్ను హక్కున చేర్చుకొని తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనకు మద్దతు ఇస్తా ఉన్నాడు, ఎవరైతే ఆ అమ్మాయి మృతికి కారణమైనాడో అతను. అదేవిధంగా ఆగస్టు 19, 2015లో నగిరిలో మా శాసనసభ్యురాలు మాకు బ్రతికే అవకాశం కల్పించండి, ఈ CAE ఈ SI మమ్మల్ని కాల్ చేస్తారు చంపేస్తారు అని చెప్తే దాని గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. స్వయంగా అక్కడ మా మున్సిపల్ చైర్పర్సన్ శాంతి నాకు నా భర్తకు కుమారుడికి రక్షణ కల్పించండి, మేము పోలీసులు మా మీద ఎన్కౌంటర్ చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తే కూడా దాన్ని హక్కుల కమిషన్లో నివేదిస్తే కూడా దాని మీద ప్రభుత్వం ఇంతవరకు ఏం కూడా స్పందించలేదని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. డిసెంబర్ 19, 2015లో మా శాసనసభ్యురాలు
ఒక ఎస్టీకి సంబంధించిన శాసనసభ్యురాలు శ్రీమతి గిడ్డి ఈశ్వరి గారు చంద్రబాబు మీద వ్యాఖ్యలు చేస్తే అదేదో దేశద్రోహం కేసుగా నమోదు చేసి కేసు పెడతారు. మరి పోలీసులు ఉండేది ఇలాంటి కేసులు శాసనసభ్యుల మీద పెట్టడానికా, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడానికా, న్యాయబద్ధంగా పనిచేయడానికా అని మనం ఆలోచన చేయాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. దీని మీద హైకోర్టు కూడా తప్పు పట్టిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అంగన్వాడీ కార్యకర్తల మీద 19 డిసెంబర్ అతి పైశాచికంగా లాఠీ చార్జీలతో దాడి, రావెల కిషోర్ తనయుడు కీచక పర్వం అంటే నడి రోడ్లో ఒక అమ్మాయి పోతా అంటే కార్లు ఎక్కించుకునే ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి ఆశా వర్కర్ మీద పోలీసులు లాఠీ చార్జీ అతి క్రూరంగా చేసిన విషయాన్ని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. అది మార్చి 5, 2016లో, అదే మే 15, 2016లో ఒక ప్రొఫెసర్ను, మహిళా ప్రొఫెసర్ను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటరు చాలా అసభ్యంగా ప్రవర్తిస్తే అదే రోజు మా జిల్లాలో పాకాల్లో పోలీసుల మీద తెలుగుదేశం పార్టీ వారు తిరగబడి వారిని అందరినీ తరిమి కొడితే వాటి మీద కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చెప్పడానికే చాలా సిగ్గేస్తుంది. ఎక్కడైనా మన నాయకుడు వస్తే అందరూ పిల్లల్ని తీసుకొని వస్తారు, ఈయన చేతిలో పట్టుకొని ముద్దాడి వాళ్ళకి మళ్ళా ఇచ్చే పరిస్థితి మీరంతా చూస్తా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడో చూడండి. 3,594 మంది పిల్లలు కిడ్నాప్కు గురయ్యారు పలు కారణాలతో. వారు హత్యగా ఉంచబడితే కనపడకుండా పోతే కనీసం ప్రభుత్వం ఏం చేస్తుంది, చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందించాడని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నానని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకా బ్రాండ్ ఎక్స్ కార్మికుల శాలరీస్ కోసం వాళ్ళు ధర్నా చేస్తే వారిని అతి కిరాతకంగా లాఠీ చార్జీ వారి మీద విశాఖపట్నంలో చేయడం జరిగింది. మరి ఒక మాజీ శాసనసభ్యురాలు, మాజీ మున్సిపల్ చైర్మన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందే భర్త హార్ట్ అటాక్ తో చనిపోయాడు. ఈమె ఎందుకు చనిపోయేది పురుగుల మందు తాగంటే ఆమెకు ఇచ్చిన గడువు కంటే ముందరే ఆమెను రాజీనామా చేయమని బలవంతం చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా గుంటూరు మెడికల్ కాలేజీలో మీకు జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ప్రొఫెసర్ లక్ష్మికి శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పూర్తిగా మద్దతు ఇచ్చారు. అక్కడ సంజయ్ రాణి అనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్యకు కారణం లక్ష్మి అంటే ఆమెను కాపాడే ప్రయత్నం పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం చేసిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదే ఈ జిల్లాలోనే మంత్రి రావెల్తో నాకు ప్రాణహాని ఉందని, ఈరోజు ఆయన మాజీ మంత్రి, ప్రాణహాని ఉందని చెప్పి మీ జడ్పీ చైర్పర్సన్ జానీ మున్ మీడియా ముందర బోమని ఏడిస్తే మంత్రులు పంపించి వారిద్దరిని రాజీ చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ జిల్లాలోనే మైనింగ్ దందా 100 కోట్ల మైనింగ్ది మొత్తము గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని సున్నప్రాయ గనులన్నీ కూడా అక్రమంగా తవ్వుతూ ఉంటే ప్రభుత్వానికి వందల కోట్లలో నష్టం వాటిల్తా ఉంటే దాన్ని తెలిసి తెలియని విధంగా చంద్రబాబు నాయుడు పరోక్షంగా మద్దతు ఇస్తా ఉన్నాడని కూడా మీకు మనవి చేస్తున్నాను. మరి మన పార్టీలో ఉన్నాడు మన శాసనసభ్యుడు వరుపుల సుబ్బారావు గారు. వారి కుమారుడు ఒక ఎస్టీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేస్తే ఆ అమ్మాయి ఎస్సీ కేసు పెడితే దానికి కూడా చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తా ఉన్నాడు తప్ప ఆ అమ్మాయికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకా ఎక్కువగా ఈ సెప్టెంబర్ 27వ తేదీ 2016లో
వెంకటగిరికి సంబంధించిన శాసనసభ్యుడు టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ అక్కడ గుజరాత్కు సంబంధించిన కంపెనీ ఒకటి రైల్వే పనులు చేస్తా ఉంటే ఆ పనులకు చేయడానికి 5 కోట్లు కావాలని నాకు డబ్బులని అడిగిన విషయం కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. హైకోర్టులో కేసు ఉన్నా కానీ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పైన ఉన్న కేసును చంద్రబాబు నాయుడు జీవో ఇచ్చి దాన్ని విత్డ్రా చేసిన విషయం కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏలూరులో ఈ మధ్య జనవరి 23 తేదీ జరిగింది. గౌతమి అని చెప్పి విద్యార్థిని ఆమెను తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా చాలా కిరాతకంగా చంపిన విషయాన్ని బుజ్జి అనే తెలుగుదేశం పార్టీ నేత మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నంలో భూ కుంభకోణం చూస్తే భారతదేశంలోనే పెద్ద కుంభకోణం ఇది. లక్షల కోట్లు దీంట్లో కుంభకోణం జరిగింది. ఆ విధంగా అనేక విషయాలు ఉన్నాయి చెప్పాలంటే. మరి ఇంత దారుణమైన పాలన, ఇంత అరాచకమైన పాలన ఈ రాష్ట్రంలో నెలకొంటా ఉందంటే మనమందరూ చూస్తా ఊరుకోవాలా లేదా మనం దీనికి మద్దతు ఇవ్వాలా అని చెప్పి ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నాను. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే మనం అతిశయోక్తి కాదు, చంద్రబాబు నాయుడు కాకి చొక్కాయలు తీసేయండి, మీరు పోలీసులంతా మా పసుపు చొక్కాయలు ధరించండి అంటే కూడా దానికి కూడా ఈ తీర్మానంలో మనం బలపరిచే విధంగా ప్రవేశపెట్టాలని అడుగుతా ఉన్నాను. అంచేతే మనం అందరూ ఆలోచన చేస్తే ఈ దుష్టపాలన పోయే విధంగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దీనికి మీ అందరూ పూర్తి మద్దతు ఇవ్వాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కరించుకుంటున్నాను.